బ్రిటిష్ సైనికుల్ని తరిమికొట్టిన యోధురాలు బేగం ఎవరో తెలుసా? బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన రాణులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో ముఖ్యంగా చెప్పుకునే ఒక గొప్ప యోధురాలు బేగం హజరత్ మహల్. ఈమె తన తుది శ్వాస వరకు బ్రిటిష్ సైన్యంపై పోరాడి ప్రజలకి అండగా నిలిచింది. మరి అసలు ఈ బేగం హజరత్ మహల్ ఎవరు? ఆమె బ్రిటిష్ సైన్యంతో ఎలా పోరాడింది అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్ రాజ్యం అధినేత నవాబ్ వాజిద్ అలీ షా సతీమణి బేగం హజరత్ మహల్. ఆమె స్వస్థలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్. ఆమె చిన్నప్పటి పేరు ముహమ్మద్ ఖానం. ఆమె అందచందాల గురించి విన్న నవాబు వాజిద్ అలీ షా ఆమెను కోరి మరీ వివాహమాడాడు. వివాహం తర్వాత ఆమె బేగం హజరత్ మహల్ అయ్యారు. వివాహం తర్వాత ఆమె భర్త ఆమెకు నారీమణి అని పేరు పెట్టాడు. ఆమెను సుగంధ కన్య అని బిరుదు కూడా ఇచ్చాడు. ఇక 1847వ సంవత్సరంలో గవర్నర్ జనరల్గా డల్హౌస్ భారతదేశం విచ్చేశాడు. రాజ్య విస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్ రాజ్యం మీద పడింది. ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్ జనరల్ లక్నోలోని ఒక బ్రిటిష్ అధికారి ద్వారా లొంగబాటు పత్రాన్ని తయారు చేయించి నవాబ్ వాజిద్ అలీ షాకు పంపి ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ సంతకం చేయనట్లయితే కంపెనీ సేనలు అవధ్ రాజ్యంతో పాటు అంతఃపురాన్ని కూడా స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన నవాబ్ అవధ్ను కంపెనీ పరంగా చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ అప్పుడు బేగం రంగంలోకి దిగి సంతకాన్ని తిరస్కరించి ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా నిలిచింది. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కంపెనీ పాలకులు నవాబ్ అలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని మార్చి 13న కోల్కతా పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటు కోల్కతా వెళ్లిపోయారు. బేగం హజరత్ మహల్ మరికొందరు మాత్రం సొంత గడ్డను పరులపరం చేసి కోల్కతా వెళ్లటం ఇష్టం లేక లక్నోలోని కౌసర్ బాగ్లో ఉండిపోయారు. ఇక కంపెనీ చర్యల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న అవధ్లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆతిథ్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటించారు. 1857 మే 31న లక్నోలోని చావనిలోని తిరుగుబాటు ఫిరంగులు పేలాయి. ఆంగ్లేయ అధికారులను ఈస్ట్ ప్రాంతాల నుండి తరిమివేశారు. అవధ్ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల ఆధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారం ఆనవాళ్లు కూడా కనిపించకుండా తుడుచుకుపోయింది. ఆ పరిస్థితులతో హడలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ల బేరానికి వచ్చారు. ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందజేస్తే వాజిద్ అలీ షా పూర్వీకుడు గజావుద్దౌలా కాలంలో అవధ్ పాలన కింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు అప్పగిస్తామని, తద్వారా అవధ్ రాజ్యం విస్తరించగలదని రాయబారానికి దిగారు. కానీ స్వేచ్ఛకు వ్యతిరేకమైన స్వదేశీ పాలనపైన ఇష్టం లేక ఆమె ఆ అంగీకారానికి ఒప్పుకోలేదు. నవాబ్ వాజిద్ అలీ షా వంశస్థుల కోసం అన్వేషణ ప్రారంభిస్తున్నప్పుడు ఒక క్లిష్ట పరిస్థితుల్లో హజరత్ మహల్ కంటకప్రాయమైన మార్గంలో కూడా చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభీష్టం మేరకు బిడ్డడు బిడ్జిన్ ఖరీద్ను నవాబుగా ప్రకటించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగాన రీతి, ఆత్మబలిదానం, చిట్ట చివరి వరకు శత్రువులకు లొంగని ధీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేక స్థానం సంతరించిపెట్టాయి. ఆ సమయంలో అవధ్ రాజ్యంలోని ఫైజాబాద్లో కంపెనీ పాలకుల బందీగానున్న తిరుగుబాటు యోధుల నేత మౌలి అహ్మదుల్లా షాను తిరుగుబాటు యోధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌలి తన బలగాలతో అక్నో చేరుకుని కంపెనీ పాలకులను ఎదుర్కొన్నారు. ఆ సందర్భంగా బేగం హజరత్ మహల్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వలింది. 10 రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఆంగ్లేయ అధికారులు లక్నో తిరుగుబాటును క్రూరంగా అణిచివేయడానికి తిరుగుబాటు నాయకులను తుదముట్టించేందుకు పథకాలు రూపొందించసాగారు. అన్ని వైపుల నుండి తిరుగుబాటు సైన్యాలను తరుముతూ వారంతా నేపాల్ దిశగా సాగిపోయేందుకు పథకం ప్రకారం అనుకూలతను సృష్టించారు. లక్నో నుండి తప్పుకున్న తర్వాత బేగం హజరత్ మహల్ కూడా మిగతా యోధులతో పాటు మరో మార్గం లేక నేపాల్ దిశగా సాగాల్సి వచ్చింది. ఆ నిర్ణయం వలన ఆమె రక్షణ కూడా ప్రమాదంలో పడింది. బ్రతికుండగా తాను గాని, మరణించాక తన శవం గాని ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకుల చేతుల్లో పడరాదని నిర్ణయించుకున్న ఆమె నానా సాహెబ్ ఇతర తిరుగుబాటు నేతలతో కలిసి నేపాల్ అడవుల్లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో కూడా ఆంగ్లేయుల నుండి లొంగుబాటు ప్రతిపాదనలు వచ్చాయి. సుఖవంతమైన జీవితం గడపడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కల్పిస్తామని బ్రిటిషు అధికారులు ఆశలు కల్పించిన
స్వతంత్ర జీవనాన్ని, మాతృభూమిని వదులుకోవడానికి ఇష్టపడని ఆమె ఆ ప్రతిపాదనలను తిరస్కరించారు. చివరకు నేపాల్ రాజ్యంలోని ప్రవేశించిన ఆమెకు నేపాల్ పాలకుడు జంగ్ బహదూర్ నుండి సహకారం లభించకపోగా నేపాల్ అడవులు వదిలి వెళ్లిపోవాల్సిందిగా అతను ఆదేశించాడు. ఆ సమయంలో నేపాల్ అడవుల్లోకి బేగం హజరత్ మహల్ ఛాయాచిత్రం గీసేందుకు వచ్చిన ఓ బ్రిటిష్ చిత్రకారుని ద్వారా ఆమెకు భారీ నజరణ అందజేస్తామని ఆశ చూపుతూ బ్రిటిష్ పాలకులు బేగంను లొంగదీసుకునేందుకు విఫల ప్రయత్నం చేశారు. ఈ విధంగా ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ సాగుతుండగా ఆమె వెంట వచ్చిన యోధులు ఒక్కొక్కరే ఆ కారడవుల్లో మంచు కొండల్లో మృత్యువాత పడసాగారు. కాలం గడిచే కొద్దీ సంపదతో పాటు సహచరులు తిరిగిపోసాగారు. అలా బ్రిటిష్ వారికి లొంగకుండా చివరకు 1874 ఏప్రిల్ మాసంలో బేగం హజరత్ మహల్ కన్నుమూశారు. ఇలా బ్రిటిష్ సైన్యానికి ఏమాత్రం లొంగకుండా ప్రజల స్వేచ్ఛ కోసం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో విధాలుగా పోరాడిన ఈ యోధురాలు చరిత్రలో నిలిచిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.